మెల్విన్, చెడు సావాసం మంచిది కాదు అంటారు నాన్న. వాక్యంలో కిలయ్ కుమార్ స్నేహం తప్పుగా ఉండడం వల్ల వాడి జీవితమే బాధింపుకు గురైంది. మీ చెడు స్నేహాల వల్ల అందరూ మిమ్మల్ని ద్వేషించవచ్చు, కానీ యేసు మిమ్మల్ని ద్వేషించరు. ఈ రోజు మీ మీద ఆయన ప్రేమగా ఉన్నందువల్లే మీ జీవితాన్ని మళ్లీ బాగు చేయాలనుకుంటున్నాను. విడిపోయి ఉన్నారా? ప్రేమ దొరకక ఉన్నారా? ఆ ప్రేమని, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆప్యాయతగా పిలుస్తున్నారు. ప్రియమైన వారికి ప్రియమైన శుభాకాంక్షలు. కుటుంబంలో కనిపించే ఆశీర్వాదాల కొరతలు మారి ప్రతి కుటుంబంలో సమాధానం రావడానికి, అందరి ఇళ్లల్లో పునర్జనం రావాలి అని గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని దేవుడే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమం చూడటమే కాకుండా మాతో ప్రార్థన చెయ్యండి. దేవుడు మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తారు. ఈ రోజున చెడు స్నేహాలు అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం. చెడు స్నేహాలు ప్రమాదకరమని పెద్దలు చెప్తూ ఉంటారు. చాలా మంది దేవుడి పిల్లలు తప్పుడు స్నేహితుల వల్ల ఆత్మపరమైన జీవితాన్ని దారి తప్పి యేసుకి నచ్చలేని కార్యాలను చేసి చాలా ఆశీర్వాదాలు కోల్పోయి కన్నీళ్లతో నుంచున్నారు. నీ మిత్రుడెవరో చెప్పు, నువ్వు ఎవరో నేను చెప్తాను అని ఒక సామెతుంది. నీ స్నేహితుడు ఎలాంటి వాడో అదే విధంగా వాళ్ల స్వభావం మీకే తెలియకుండా మీలోకి వస్తుంది. అందువల్ల మీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉందో అదే చాలా ముఖ్యం. మీరు తప్పుడు వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే అది మీ ఆత్మపరమైన జీవితాన్ని నాశనం చేస్తుంది, మీ కుటుంబ సమాధానాన్నే చెడగొడుతుంది. యూదాస్ కార్యోన్ యేసుతో ఉన్నంత వరకు ఆయనకి ఎలాంటి సమస్య లేదు. ఎప్పుడు తప్పుడు ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేశారో అప్పుడు డబ్బు ఆశ ఆయనలోకి వచ్చింది. తప్పుడు ఆలోచనల వల్ల తప్పుడు లేని రక్తాన్ని ఇరికించారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణం పశ్చాత్తాపంగా ఉంది. ఈ రోజు దేవుడు మీకు తెలియజేస్తే అలాంటి ఫ్రెండ్షిప్ ని ఈ రోజే మీరు కట్ చేయాలి. ఆత్మపరమైన జీవితంలో నిండి ఉన్న వాళ్లతో మీ ఫ్రెండ్షిప్ ని బలపరచండి. ఇప్పుడు మన ఆతృతగా ఎదురు చూసే జ్యోతి అక్క నాటకం. నేనేమీ చిన్నపిల్లాన్ని కదా. మాట్లాడండి. నొప్పిగా ఉందారా? సారీరా. ఎందుకురా చేయి తోస్తున్నావు? నువ్వేగా తప్పు చేశావు. అందుకు కొడతారా? ఏం మాట్లాడుతున్నావు మెల్విన్? మాట్లాడేది మీ నాన్నతో. నాన్నంటే కొట్టచ్చా? నువ్వు మాట్లాడే మాటలకి ఇప్పుడు నేనే నిన్ను కొడతాను. నిన్ను బాగా బుజ్జగించినందుకు మంచి మర్యాద ఇస్తున్నావు. ఏమండి, ముందు లేచి లోపలికి రండి. ఒరే ఆగు, ఏంట్రా ఇలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు. నీకేంటి ప్రాబ్లం? నీ వల్ల అందరికీ ప్రాబ్లం.
నీ పని చూసుకో, ఎక్కువగా మాట్లాడుకో. ఎందుకురా అమ్మాని నాన్నని ఎదిరించి మాట్లాడుతున్నావు? నీకు దెబ్బలు పడితే తెలుస్తుంది, నాకే కదా పడింది. దానికి ఏవైనా మాట్లాడతావా? నీ దగ్గర మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను, నీ పని చూసుకో పో. ఏంటండి జరిగిందే తలుచుకుంటున్నారా? బాధపడకండి. నన్నేం చేయమంటావు? వాడిని కొట్టినందుకు బాధపడాలా, లేదా వాడు మాట్లాడిన మాటలకు బాధపడాలా? అర్థం కావట్లేదు. వదిలేయండి, అంతా సరైపోతుంది. హా, సరే, ఈరోజు కొట్టుకు వెళ్ళలేదా? లేదు జ్యోతి, మనసేం బాగోలేదు. నేను షాపుకి రానన్నాను. ఓ అలాగా. జ్యోతి, ఆ? నేను కాస్త బయటికి వెళ్ళొస్తా, మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. సరేనండి, వెళ్ళిరండి. నాకెందుకో వాడి చేరకూడని ఫ్రెండ్తో చేరుంటాడనిపిస్తోంది నాన్నా. అదే నిజమమ్మా, నేను అది చూశాను జ్యోతి. వాడు చుట్టూ ఉన్నవాళ్ళు సిగరెట్ కాలుస్తున్నారు. మెల్విన్ కూడా తాగాడా? వీడు సిగరెట్ కాల్చాడని నాకు తెలియలేదు, నేను అది సరిగ్గా చూడలేదు. కానీ వాడి చుట్టూ ఉన్నవాళ్ళు సరిగ్గా లేదని తెలుస్తుంది. డానీ ఇచ్చిన అలుసు వాడికి స్వతంత్రాన్నిచ్చింది. ప్రారంభంలోనే వాణ్ణి శిక్షించుండాలి. నువ్వు చెప్పలేకపోయావు, డానీ చెప్పలేకపోయాడు. ఇప్పుడు మెల్విన్ చెడు స్నేహాలతో తిరుగుతున్నాడు. వాడిని మనం ఇలాగే వదిలేకూడదు నాన్న. వాడి కోసం ప్రార్థన చేయండి. కుదిరితే వాడితో మాట్లాడండి నాన్న. సరే జ్యోతి. అన్నయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి, కానీ ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. దేని గురించి రంజిత్? తమ్ముడు గురించే. మెల్విన్ గురించా? అవునన్నయ్య, ఏమైంది? మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. వాడి బిహేవియర్ అస్సలు బాగాలేదు. ఎప్పుడు చూసినా తాగుతూ తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు కొద్ది రోజులుగా మత్తు పదార్థాలకి అడిక్ట్ అయ్యాడు. సరే, దానికి మెల్విన్కి సంబంధం ఏంటి రంజిత్? ఈ మధ్యన మెల్విన్ని వాడితో చూశాను. వాడితో తిరగడం, బైక్లో వెళ్ళడం, వాడితోనే ఉంటున్నాడు. మెల్విన్కి తాగుడు, గంజా అని ఇంతవరకు అలవాటైనట్టుగా లేదు, కానీ చెడు స్నేహాలు చేస్తే ఖచ్చితంగా ఈ అలవాట్లు అవుతాయి. మీరు కాస్త వాడిని మందలించండి. సరే రంజిత్, ఓకే అన్నయ్య. నేను బయలుదేరుతాను. మెల్విన్, రా వచ్చి కూర్చో. నిన్ను కాలేజీకి చదువుకోవడానికి పంపించాను, చెడు స్నేహాలు చేయడానికి కాదు. నేనేమి చెడు స్నేహాలు చేయలేదే. మాకంతా తెలిసిపోయింది. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, నీతో తిరుగుతున్న ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అని అంతా తెలుసు. వాళ్ళెలా ఉంటే మీకెందుకు? నేను ఎలాగున్నానో చూడండి. నేను అలా కాదుగా. పువ్వుతో కలిస్తే నారకు కూడా మంచి వాసన వస్తుంది. పందితో చేరితే ఏంట్రా అలా చూస్తున్నావు? తను నిజమే చెప్తుందిరా. మెల్విన్, నేనేరా నిన్ను ముద్దు చేసి చెడగొట్టాను. అంతా నా తప్పేరా. ప్లీజ్ రా, ఈ ఫ్రెండ్షిప్ నీకు వద్దురా. ఏమండి, ఏంటండి? మెల్విన్, చెడు సావాసం
ఎప్పుడు మనకి మంచిది కాదు నాన్న. వాక్యంలో కిలే కుమారన్ స్నేహం తప్పుగా పోవడం వల్లే వాడి జీవితమే పాడైపోయింది నాన్న. నాన్నతో గొడవ పడి ఇల్లొదిలి బయటికి వెళ్ళాడు. అన్నిటినీ కోల్పోయాడు నాన్న. దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అలాగే అవుతానంటున్నారా? నాకు తెలుసు, నేను ఎవరితో ఉన్నా నేను బాగానే ఉంటా. లేదు మెల్విన్, ఇప్పుడు కూడా చూడు, నీ స్వభావం, మాటలు మొత్తం మారిపోయింది కదా. ముందు ఎదిరించి మాట్లాడవు, ఇప్పుడు అన్నిటికీ ఎదిరించి మాట్లాడుతున్నావు, గొడవ పడుతున్నావు. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? నువ్వు చేసే చెడు స్నేహాల వల్లేరా. వద్దురా, నిన్ను ఏదైనా పెద్ద ఆపదలో తీసుకెళ్లి వదిలేస్తారా. నా ఫ్రెండ్స్ అటువంటి వారు కాదు, నాకు తెలుసు. రేయ్ మెల్విన్, రేయ్. ఏంటండి వీడు? హలో హలో, హలో, చెప్పండి. మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. మెల్విన్ మీ అబ్బాయే కదా? అవునండి. హలో హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నా. ఎస్ఐయా? ఏంటి సార్, చెప్పండి. మెల్విన్ మీ అబ్బాయే కదా? అవును సార్. రా బాబు, వచ్చి కూర్చో. వీడి ఫ్రెండ్ బైక్లో స్పీడ్గా వెళ్ళారు. వెళ్ళిన స్పీడ్లో ఒకడి మీద గుద్దేశారు. ఇప్పుడు ఆయన సీరియస్గా ఉన్నారు. వీడి ఫ్రెండు బాగా డ్రింక్స్, ఇంకా నయమే వీడు తాగలేదు. చదువుకుంటున్న అబ్బాయి కాబట్టి వదిలేశారు. అరెస్ట్ చేసి లోపల పెట్టేశారంటే అసలు ఏం చేయగలం? నన్ను క్షమించండి నాన్న. అమ్మా, సారీ అమ్మా. ఇకపై ఇలా నడుచుకోనమ్మా. నాన్న, సారీ నాన్న, నన్ను క్షమించండి నాన్న. అమ్మా, సారీ అమ్మా, నాతో మాట్లాడండి అమ్మా. నాన్న, నేను ఇక మీ మాటను వింటాను నాన్న. నన్ను నమ్మండి నాన్న. అమ్మా, ఇక నేను మీ కొడుకుగానే ఉంటానమ్మా. నాతో మాట్లాడండి అమ్మా. మీరు నాతో మాట్లాడకపోతే నేనేమైపోతాను? నాన్న, ఇక చెడు స్నేహాలు చెయ్యను నాన్న. నాన్న, ఇంతకు ముందులానే మీతోనే ఉంటాను నాన్న. మెల్విన్, మెల్విన్.
అక్క బాగున్నారా? నేను బాగున్నాను జెన్సీ. ఆ. నువ్వెప్పుడొచ్చావు? సెమిస్టర్ కి లీవ్ ఇచ్చారక్క, అందుకనే అన్నీ ఇంటికొచ్చాను. 2 రోజులైందక్క ఇక్కడికొచ్చి. 2 రోజులైపోయిందా? సరే అమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే అక్క. ప్రేక్షకులారా, తప్పుడు ఫ్రెండ్స్ వల్ల ఎంత పెద్ద ప్రమాదం చూశారు కదా. ఇప్పుడు దేవుని వాక్యం పంచుకుని మన కుటుంబ ఆశీర్వాదాల కోసం ప్రార్థించడానికి సహోదరి అనితా భాను గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. క్రీస్తు యందు ప్రేమైన వార్లారా, దేవుడగు యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున పండంటి కాపురం కార్యక్రమంలో పాల్గొన్న మీ ప్రతి ఒక్కరిని యేసు విడిపించుచున్నాడు పరిచర్య తరపున మిమ్మల్ని ఆహ్వానించడంలో మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రతి వారము ప్రసారమయ్యే ఈ కార్యక్రమం మీకు చాలా ఆశీర్వాదంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ రోజున చెడు స్నేహము అనే శీర్షికతో మన లేఖన వాక్యం ప్రాతిపదికన కొన్ని వాక్యాలను ధ్యానించి దాని ప్రకారం మనల్ని అర్పించుకొని ప్రార్థించబోతున్నాము. ఈరోజు చాలా మంది జీవితం నాశనమైపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అనవసరమైన స్నేహితులతో కలుసుకొని అవసరం లేని అలవాట్లని నేర్చుకోవడం వల్లే చాలా మంది జీవితం నాశనమైపోతూ ఉంది. క్రమశిక్షణ లేని జీవితంగా ఉంది, తడబడిపోతున్న జీవితంగా కూడా ఉంది. దానికి కారణం ఏమిటో తెలుసా? అనవసరమైన స్నేహితులతో స్నేహం పెంచుకోవడమే. ఇదే చెడు స్నేహం. అలాగని చూస్తే దీని గురించి మనకి లేఖనంలో కూడా ఒక సంఘటన రాయబడి ఉంది. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం నుండి 32వ వాక్యం వరకు మనం ఈ భాగాన్ని చదివామంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తండ్రి మాట విని ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కాని చిన్న కుమారుడు చూడండి, తన ఆస్తిని తనకు కావాలని అడిగి వాడు తన ఆస్తిని మొత్తం తీసుకొని తండ్రిని వదిలి విడిపోయి దూరదేశంగా వెళ్ళిపోయాడు. మొదటిది, వాడు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? 13వ వాక్యంలో మనం చదివామంటే, ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను అని రాయబడి ఉంది. అప్పుడు వీడి జీవితం, రెండవ కుమారుని జీవితం దుర్మార్గమైన ఒక జీవితం, ఒక జీవనం. అందువల్లే తండ్రి యొక్క ప్రేమను వదిలి తండ్రి వద్ద ఉన్న ఆస్తిని అడిగి తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. దుర్మార్గులైన స్నేహితులతో కలిసినందువల్ల ఒక దుర్మార్గమైన జీవితాన్ని వాడు జీవించినందువల్లే వాడు ఇటువంటి జీవితంలోనికి తోయబడ్డాడు. ఈరోజు ఈ మాటలను వింటూ ఉన్న దేవుని బిడ్డలారా, మీరు ఇష్టానికి మనసుకు నచ్చినట్టు అలాగే కదా జీవిస్తున్నారు? మీలో ఒక సమాధానం ఉందా? మిమ్మల్ని ప్రశ్నించుకోండి, మీ మనసును ప్రశ్నించుకోండి, లేదా మీ ఇంట్లో వారిని ప్రశ్నించండి. మీ నిమిత్తము మీరు సమాధానంగా ఉన్నారా? ఉండదు, సమాధానం ఉండదు. రెండవది, వీడి జీవితంలో కనిపించిన ఇంకో కార్యం ఏమిటంటే, అదే వాక్యంలో చూడండి, 13వ వాక్యం ఏం చెబుతుందంటే, తండ్రి లేని జీవితము, తండ్రిని వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడు అంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి కంట్రోల్లో ఉండుంటే, తండ్రి రక్షణలో ఉంటే, తండ్రి ఆదరణలో ఉన్నాడంటే, ఖచ్చితంగా తండ్రి చెప్పే విధంగా విని నడుచుకొని ఉండుంటే మంచి క్రమశిక్షణతో మంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుండొచ్చు. కానీ ఇష్టానికి వాడి మనసుకు నచ్చినట్టు తండ్రిని వదిలి దూరదేశానికి వెళ్ళినందువల్ల ఒక క్రమశిక్షణ లేని జీవితంలోనికి తోయబడ్డాడు. తండ్రి లేని ఒక జీవితం. ఆ పెద్ద కుమారుడిని చూడండి,
తండ్రి వద్దే ఉండి తండ్రి చెప్పేది వినినందువల్ల ఆస్తులన్నీ అలాగే ఉన్నాయి. తండ్రి మాట విన్నాడు, వాడి జీవితంలో ఏ సమస్య లేదు. ఈ చిన్న కుమారుడు తండ్రి మాట విననందువల్ల, దూరదేశానికి వెళ్ళినందువల్ల వీడి జీవితంలోనే సమస్య ఏర్పడింది. అయితే అందువల్ల మనకి ఒక తండ్రి ఉన్నారు, ఆయనే దేవుడగు యేసుక్రీస్తు. ఆ తండ్రి ఈ లేఖనం ద్వారా మనకి ఎన్నో కార్యాలను నేర్పించి ఉన్నారు. ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా మనల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఎలా మనం నీతిగా నిజాయితీగా జీవించాలి అన్నిటినీ దేవుడు మనకి నేర్పి ఈ లేఖనాన్ని మన చేతికి ఇచ్చారు. అయితే దీని ప్రకారం మన జీవితాన్ని మనం అమర్చుకునేటప్పుడు ఖచ్చితంగా అన్ని ఆశీర్వాదాలు మనం వెతుక్కుంటూ వస్తాయి. తండ్రి రక్షణలో మనం ఉంటాం, ఆదరణలో ఉంటాం. మనకి కలత ఏర్పడినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక పోరాటం వచ్చినప్పుడు తండ్రి మనల్ని అడిగి ఓదార్చి రక్షించి మనల్ని నడిపించుటే మనం తెలుసుకోగలము. మూడవది చూడండి, ఇతను చేసిన కార్యం ఏమిటంటే తండ్రి వద్ద నుండి తీసుకువెళ్లిన ఆస్తి మొత్తం నాశనం చేశాడు. అయితే ఆ ఆస్తి మొత్తం నాశనం చేసినందువల్ల వాడి జీవితం గురించి 14వ వాక్యంలో చూడండి, వాడు ఇబ్బంది పడసాగాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత అప్పుడు వాడు ఇబ్బంది పడసాగి అని రాయబడి ఉంది. ఖర్చు అయిపోయిన తర్వాత వాడు ఇబ్బంది పడడం ప్రారంభించాడు. అంతా ఖర్చు పెట్టేశాడు. ఇదంతా ఎవరి కోసం ఖర్చు పెట్టాడు, దేనికోసం ఖర్చు పెట్టాడు, ఎవరి దగ్గర తీసుకెళ్లి ఆస్తిని ఖర్చు పెట్టాడు? తండ్రి దగ్గర నుంచి తీసుకెళ్లాడు కదా. అయితే వాడు ఆస్తిని కాపాడుకొని ఉండాలి, మంచివాడైతే కాపాడు ఉండాలి. కానీ ఆస్తి మొత్తం నాశనమైన తర్వాత వాడి జీవితంలో ఏమి ఏర్పడుతుందంటే ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ రోజు చాలా మంది అంతే కదా, తండ్రి సంపాదించిన ఆస్తిని నాశనం చేసి కూర్చొని ఉన్నారు. ఇంట్లో ఏమీ లేదు, ఎంత సంపాదించినా లేదు లేదు లేదు. ఎందుకు లేదో తెలుసా? వాక్యం చెబుతుంది, నన్ను వెంబడించు బిడ్డలకి ఎన్నడూ కొరత ఉండదు. దేవుణ్ణి వెంబడించడం లేదు కదా, అందువల్లే ఆశీర్వాదం లేదు, ఇంట్లో సమాధానం లేదు, ప్రశాంతత లేదు. ఇలా లేదు లేదు అని చెబుతూనే ఉన్నాం. యేసు మీ ఇంట్లో ఉన్నారంటే ఏదైనా కొరత ఉంటుందా? ఏ పోరాటమైనా ఉంటుందా? సమస్య ఉంటుందా? సమాధానం కొరత ఉంటుందా? ఉండనే ఉండదు. వాక్యం అలా చెబుతుంది, నన్ను వెంబడించు బిడ్డలకి ఎటువంటి కొరత ఉండదు. అయితే కొరతకి కారణము దేవుడు మీ ఇంట్లో లేరు, మీ మనసులో లేరు, మీ జీవితంలో లేరు. అందువల్లే సమాధానం లేదు, అందువల్లే సంతోషం లేదు, అందువల్లే ఇంట్లో కొరతలు, అన్ని కొరతలు ఆ ఇంట్లోనే ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు. కారణం ఏంటి? దుర్మార్గమైన జీవితం. ఆ జీవితం మార్చబడినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలం. చెడు స్నేహము, అనవసరమైన స్నేహితులు, బాధ్యత లేని జీవితము, కుటుంబాన్ని చూసుకోవడం లేదు, బాధ్యతగా చూసుకోవడం లేదు. అందువల్లే ఇటువంటి కార్యాలన్నీ మన జీవితంలో జరుగుతున్నాయి. తర్వాత వీడు చేసిన ఇంకో కార్యం ఏమిటంటే చూడండి, 17, 18, 21 వాక్యాలని మీరు చదివినప్పుడు వాడు చెప్తున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి ఇంటికి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. వాడు చెప్తున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. 21వ వాక్యాన్ని చూడండి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకును యోగ్యుడు కాను అనే ఆలోచన వాడికి వచ్చింది. అయితే ఆ ఆలోచన వాడికి ఎప్పుడొచ్చింది అంటే ఆ వాక్యం వివరంగా చెప్తుంది. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అటువంటి ఆలోచన వాడికి వచ్చింది, తండ్రి ఇంటికి వచ్చాడు. నేను పాపంలో జీవిస్తున్నాను అన్న ఆలోచన వాడిలో ఏర్పడింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు మీరు జీవిస్తున్న జీవితము ఒక దుర్మార్గమైన జీవితంగా ఉంది అంటే వాక్యం ప్రకారం మనం బుద్ధి లేకుండా ఉన్నాము అన్నదే దాని అర్థము. అందువల్లే మనం ఏం చేస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, తండ్రి మాట విని జీవిస్తున్నామా లేదా, దేవుని మాట విని జీవిస్తున్నామా లేదా, అటువంటి ఆలోచనే లేనటువంటి ఒక జీవితం. ఈ జీవితం సరైందేనా అంటే కాదు, సరైన జీవితం కాదు. ఈ చిన్న కుమారుడు చెప్పింది ఏంటంటే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు అని రాయబడి ఉంది. మీరు 2 తిమోతికి 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చదివారు అంటే దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనం గల ఆత్మనియ్యలేదు. ఈ బుద్ధి వాడికి ఎప్పుడొచ్చిందంటే ఆత్మీయైన వారు దేవుడు ఇచ్చేటువంటి ఒక వివరం. అప్పుడే వీడిలో ఆ వివరం వచ్చింది. ఈ రోజు చాలా మందిని చూడండి, జీవితంలో జీవించేటప్పుడే ఒక భయం వాళ్ళని ఆవరిస్తుంది. ఒకటి మరణ భయం అయి ఉంటుంది, భవిష్యత్తు గురించి భయం అయి ఉంటుంది, లేదా వ్యాపారంలో ఇంత డబ్బుని ఇన్వెస్ట్ చేసేసానే దీంట్లో మనం ప్రయత్నిస్తే డబ్బు వస్తుందా రాదా, ఏదో ఒక విషయం గురించి భయం భయం భయం. చాలా మంది దానికోసమే ప్రార్థన చేయడానికి వస్తారు, నాకు భయంగా ఉంది అని. ఏమీ లేకుండానే భయం వేస్తుంది. ఎందుకు భయం? ఎవరు భయపెడుతున్నారు? ఇది దయ్యం పెట్టే భయం, దయ్యం ఇచ్చే జీవితం. తప్పుడు మార్గంలో దెయ్యం మనల్ని నడిపిస్తున్నప్పుడు
జరిగే విషయం. కానీ దేవుడు చెప్తున్నారు, ఈ యువకుడికి దేవుడు వివరమైన బుద్ధిని ఇచ్చారు. ఆ వివరమైన బుద్ధిని దేవుడు ఆ కుమారునిలో తెలియజేసిన వెంటనే వాడు తెలుసుకుంటున్నాడు, నేను తండ్రికి విరోధంగాను, దేవుడికి అంటే పరలోకానికి విరోధంగాను ఉన్నాను. నా తండ్రి, నేను మీ ముందు పాపం చేశాను. ఆ విధంగా నేను వెళ్లి నా తండ్రి వద్ద అడుగుతాను. మీ కొడుకుని చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత లేదు నాన్నా. మీ ఇంట్లో ఒక పనివాడిలో నన్ను స్వీకరించండి. ఆ విధంగా నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను. ఆ విధంగా అనుకొని వాడి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి హృదయం ఎలా ఉంటుందో తెలుసా? ఆ కొడుకుని పనివాడిలా స్వీకరించే హృదయంగా ఉంటుందా అది? నా కొడుకు ఎప్పుడు నా దగ్గరకు వస్తాడు, నా కొడుకు నేను ఎప్పుడు చూస్తాను, నా కొడుకు ఎక్కడున్నాడో, వాడు ఎలా కష్టపడుతున్నాడో, నా కొడుకు నిద్రపోయాడా, తిన్నాడా లేదా, ఏం తెలియడం లేదు, వాడు దూరదేశానికి వెళ్ళిపోయాడు, నా కొడుకు ఉన్నాడా లేడా. ఆ తండ్రి హృదయము ఆ బిడ్డ కొరకు తపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు వింటూ ఉన్నారా? ఈ రోజు కన్నీటితో అందరిచే విడనాడబడిన పరిస్థితిలో మీ దుర్మార్గమైన జీవితం అందరి ప్రేమని పోగొట్టుకుని మిమ్మల్ని ఒంటరిగా చేసిందా? అన్నిటినీ పోగొట్టుకున్నారా? మీరు ఇష్టపడినట్టు మీరు జీవించలేకపోతున్నారా? ఈ రోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ తండ్రి మీకోసం మీ వద్దకు వచ్చి ఉన్నారు. ఈ రోజు ఆ తండ్రి యొక్క హృదయం ఆ చిన్న కుమారుని ఏ విధంగా ఎదురుచూస్తూ తప్పించి ఉందో, అదే విధంగా దేవుడగు యేసుక్రీస్తు ఈ రోజు మిమ్మల్ని ఎదురుచూస్తూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? కల్వరి సిల్వలో మన కోసం బలి అయిన యేసుక్రీస్తు తన ప్రాణాన్నిచ్చిన తండ్రి ఆయన. అందరూ మిమ్మల్ని వెలివేయొచ్చు, అందరూ మిమ్మల్ని విడనాడొచ్చు, మీ చెడు స్నేహం వల్ల అందరూ మిమ్మల్ని ద్వేషించొచ్చు, కానీ యేసు మిమ్మల్ని ద్వేషించలేదు. ఈ రోజు ఆయన మీ మీద ప్రేమతో ఉన్నందువల్లే మీతో ఈ మాటల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఆయనే దేవుడు యేసు మిమ్మల్ని పిలుస్తున్నారు. కుమారా, ఈ రోజున నా దగ్గరకు వస్తావా? కుమార్తె, ఈ రోజున నా దగ్గరకు వస్తావా? నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చానుగా, నేను నీతో మాట్లాడుతున్నానుగా. నీకోసం నా ప్రాణాన్నిచ్చి నా రక్తాన్ని చిందించి నీపై నేను ప్రేమగా ఉన్నానుగా. నా వద్ద నీ జీవితాన్ని అప్పగిస్తే నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, మీ పాపాన్ని క్షమించాలనుకుంటున్నాను, నేను ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, మీ జీవితాన్ని నేను బాగు చెయ్యాలి అనుకుంటున్నాను. విడిపోయి ఉన్నారా? ప్రేమ దొరకక ఉన్నారా? ఆ ప్రేమను, ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ విధంగా దేవుడు ఎదురుచూస్తూ మిమ్మల్ని పిలుస్తున్నారు. దేవునికి మీ జీవితాన్ని అప్పగిస్తారా? అలాగే కనులు మూసి మన ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవుడా, మీ పిల్లలయ్యా ఈ వాక్యాలను వింటున్నారయ్యా. ఎంతో మంది చెడు స్నేహాల వల్ల చేరకూడని స్నేహితులతో చేరి దేవుడా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని జీవిస్తూ మరణం వైపు వెళుతూ పోరాడుతూ ఉన్నారయ్యా. ఇక నాకు జీవితం ఉండదా? నాకు జీవితమే లేదా? ఎంతో మంది కన్నీరుతో ఉన్నారయ్యా. వీరి కోసమే మీ రక్తం చిందించబడింది. వీరి కోసమే కల్వరి సిలువలో మీరు కొట్టబడ్డారయ్యా, నలగ కొట్టబడ్డారయ్యా. దేవుడా, వేదన పడ్డారయ్యా. అన్నిటినీ సిలువలో సహించి స్వీకరించారయ్యా. ఈ బిడ్డలకి మంచి జీవితం ఇవ్వడానికి, ఈ ప్రజలను ఆశీర్వదించడానికి, ప్రపంచంలో ఉన్న వారందరి చేత వెలివేయబడ్డ ఈ పరిస్థితిలో ఈ పిల్లల్ని ప్రేమగా స్వీకరించి వీరికి జీవితం ఇవ్వాలి అని మీ ప్రాణాన్ని పణంగా పెట్టారయ్యా, త్యాగం చేశారయ్యా. ఈరోజు కన్నీటితో ఎవరైతే వచ్చి మీ పాదాల వద్ద తండ్రి మీకు విరోధంగా నేను పాపం చేశాను, తప్పు చేశానని అర్పించి నిలబడ్డారో వాళ్ళందర్నీ మీరు ఆశీర్వదించండి అయ్యా, స్వీకరించండి అయ్యా. నా వద్దకు వచ్చు వారిని నేను తృణీకరించను అని చెప్పారు కదయ్యా మీ సిలువకు ముందు. దేవుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నావయ్యా. మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డని మీరు స్వీకరించాలని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరిని తోసివేయకండి అయ్యా. ప్రతి ఒక్కరూ మీకు ముఖ్యమైన వారు తండ్రి. మీ సమూహంలో ఈ బిడ్డలని మేము అప్పగించి ప్రార్థిస్తున్నామయ్యా. ఈ మాటల ద్వారా ఈ బిడ్డలతో మీరు మాట్లాడారు. ఈ బిడ్డలను మీరు స్వీకరించారు. వీరిని తృణీకరించకుండా మీరు స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు. మీకే మహిమను చెల్లిస్తున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము జీవము గల మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా, మెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు శనివారం తెరిచిన ద్వారం ప్రార్థన మన నాలుమావిడి దేవుడి గుడారంలో జరగబోతుంది. కుటుంబంతో కలుసుకోండి. దేశం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు ఖచ్చితంగా మన దేశంలో మార్పుని, పునర్జీవనాన్ని ఆజ్ఞాపిస్తారు. అది మాత్రమే కాదు, మన ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కంఫర్టర్ డిజిటల్ ఛానల్, సత్యం టీవీ, యేసు విడిపిస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో లైవ్ లో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.